ప్రపంచంలో ధనవంతుల్లో ఒకడు బిల్ గేట్స్. ఈ బిల్ గేట్స్ ఒక రోజున హోటల్కి వెళ్ళాడంట. హోటల్కి వెళ్ళి అతనికి కావాల్సిందంత తిని ఒక $5 వైటర్ అనే అంటారు వడ్డించేవాడిని ఇంగ్లీష్లో, లీడరా వేటర్కి $5 అక్కడ పెట్టి $5 వెళ్ళిపోయాడట. ఇలా అయిపోయిన తర్వాత బుక్ కట్టుకుని వస్తాడు కదా వేటర్, ఆడి వైపు ఇలా చూశాడు. ఎవరి వైపు? బిల్ గేట్స్ వైపు. ఆశ్చర్యంగా చూస్తున్నాడట. ఏంటి నా వైపు ఇంత ఆశ్చర్యంగా చూస్తున్నావు నీవు? రెండోదేమో, నేను అసలు నీకేమి చేయలేంటి చూస్తున్నావేంటి? ఎంత ఇచ్చానన్నట్టు చూస్తున్నావేంటి? ఇంతకన్నా ఎక్కువ ఇచ్చేవాడు నీకు ఉంటాడా? నీ జాబ్కి, నీ ఉద్యోగానికి అన్నట్లుగా అతని వైపు ఆ వేటర్ చూస్తున్నాడట. వెంటనే బిల్ గేట్స్ అన్నాడు, అసలు నువ్వెందుకు అలాగున్నావు? చాలా నీ ఫేస్లో కనీసం కళ లేదు, కనీసం సంతోషం లేదు. అది చూసి నువ్వెందుకు ఇలా ఉన్నావు అని అడిగాడు. అప్పుడు ఆ వేటర్ చెప్పే సమాధానం ఏంటి తెలుసా? నీకంటే ముందు నిన్న నీ కూతురు వచ్చి ఇక్కడ ఇదే హోటల్లో భోజనం చేసింది. ఆమె నాకు $100 ఇచ్చెళ్ళింది అన్నాడు. ఇతను ఎంత ఇచ్చాడు? 5. ఆమె, ఇందులో ఎవరు గొప్ప? అందుకని ఆశ్చర్యంగా చూశాను నేను అన్నాడు. అప్పుడు ఈ వేటర్కి చెప్పే సమాధానం ఏంటో తెలుసా? ఈ బిల్ గేట్స్, ప్రపంచంలో ధనవంతుడు తన తండ్రి, నా తండ్రి కట్టెల వ్యాపారి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే నా తండ్రి కట్టెలు అమ్ముకుని బ్రతికే వ్యక్తి. ఆ విలువేంటో నాకు తెలుసు. లేదా నేను ఏ స్థాయి నుంచి వచ్చానో ఆ బ్రతుకు నాకు తెలుసు. ఇప్పుడు ఉందా కదా అని నేను ఇలా ఉండడం కాదు. గత జీవితం నా తండ్రి కట్టెలు అమ్ముకుంటూ బ్రతికాడు, అది నా బ్రతుకు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందులో మనకి ఏ నీతి అర్థమైంది అని అంటే, మనం ఎక్కడి నుంచి అడుగు పెట్టి మెట్టెక్కామో అది మనకు ఖచ్చితంగా గుర్తుండిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. బిల్ గేట్స్